తల్లిదండ్రులిద్దరూ అమెరికాలో సెటిల్ అయ్యారు. కొడుకు మాత్రం ఇండియాలో దొంగగా మారాడు. ఇప్పటికే ఓ కేసులో దొరికిపోయి బెయిల్పై బయటున్నాడు. ఈలోగా మరో చోరీ చేసి అడ్డంగా బుక్కయ్యాడు. రీసెంట్గా మేడ్చల్ జగదాంబ జ్యువెలరీ షాప్ చోరీ కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. అయితే చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితుల్లో మెయిన్ వ్యక్తి అజీజ్ కొటాడియా. మనం ఇంతవరకు మాట్లాడుకుంది అతని గురించే. అతనే బుర్కాలో షాప్లోకి ఎంటర్ అయి ఓనర్పై కత్తితో దాడి చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి బైక్పై పరారయ్యాడు. అజీజ్ తల్లిదండ్రులు అమెరికాలో ఉంటున్నారు. అలాంటి వ్యక్తి ఇక్కడ దొంగగా మారడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అజీజ్ కొటాడియా మహారాష్ట్ర వాసి, కానీ కొన్నేళ్లుగా హైదరాబాద్లోనే నివాసం ఉంటున్నాడు. డిగ్రీ పూర్తి కాగానే డబ్బు సంపాదించాలని అమెరికా వెళ్లాడు. ఇంకా మంచి జాబ్ దొరక్కపోదా అనే ఆశతో అక్కడి నుంచి ఆఫ్రికా, చైనా దేశాలు కూడా తిరిగాడు. కానీ చివరకు అమెరికాలోనే కొన్నాళ్లు ఉద్యోగం చేసి తిరిగి 2022లో హైదరాబాద్కు వచ్చాడు. కోంపల్లిలో ఉంటూ వివాహం కూడా చేసుకున్నాడు. బిజినెస్ స్టార్ట్ చేసినప్పటికీ నష్టాలే రావడంతో ర్యాపిడో డ్రైవర్గాను పనిచేశాడు. 2 బైకులు కొని డ్రైవర్లను నియమించుకుని డబ్బు సంపాదించి లండన్కు వెళ్లాలి అనుకున్నాడు. కానీ అక్కడ కూడా నష్టాలు చవిచూడడంతో ఈజీగా మనీ సంపాదించాలంటే చోరీలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్ మలక్పేట్లోని ఓ జ్యువెలరీ షాప్లో దొంగతనం చేసి ఎస్కేప్ అయ్యాడు. సీసీ కెమెరా ఆధారంగా అప్పట్లో పోలీసులకు చిక్కి రిమాండ్ అయ్యారు. ఈసారి రెక్కీ చేసి స్కెచ్ వేసి చోరీకి పాల్పడ్డారు. కానీ చోరీ కేసును ఛాలెంజింగ్ గా తీసుకున్న పోలీసులు 24 గంటలు గడవక ముందే నిందితులను పట్టుకున్నారు.